ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులనైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలకు వందనాలు. ఇంతవరకు నీ దాసుడు కొర్నేలు గారిని మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. వారి ద్వారా మీరు నడిపిస్తున్న గొప్ప పరిచర్యను బట్టి, సంఘాన్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి, మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతిరోజు విశ్వాసుల కొరకు మీ యొక్క పాదాల దగ్గర బతిమాలుకుంటూ వారి విశ్వాసంలో స్థిరపరచబడాలని, వారు ఆశీర్వదించబడాలని, నీ మహిమార్థమై ఈ లోకంలో విశ్వాసహితమైన జీవితాన్ని జీవిస్తూ ముందు కొనసాగాలని బతిమాలుకుంటూ దేవా మీ సన్నిధిలో గోజాడుతూ చేస్తున్న ప్రార్థనను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు దేవా. నీ యొక్క బిడ్డ తండ్రి విజయ్ బ్రదర్ని బట్టి కూడా వందనాలు. కుటుంబాన్ని దీవించండి. ఈ సమయంలో దీని నుండి వాడుకోండి దేవా. పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాతో మాట్లాడమని, సమయాన్ని దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమునే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ నేను కూడా ఒక ఉత్తరం గురించి చెప్తున్నాను. పౌలు గారు రాసిన మరొక ఉత్తరం ఇది. ఏదా ఉత్తరము? ఎఫెసీయులకు రాశాడు అనమాట. అదే మన దగ్గర పెట్టుకుంటే, మన పేరు పెట్టుకుంటే అక్కడ మనకు రాసిన ఉత్తరం అది కదండి. దైవ స్వరూపి సంఘానికి రాసిన ఉత్తరం అనమాట. అయ్యగారు కొర్నేలు గారు రాస్తే సంఘాన్ని ఉద్దేశించి ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళి సంఘస్థులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఎట్లుంటుందండి ఉత్తరాలు చదివే అది తెలియదు ఇప్పుడు చాలామందికి, కొంచెం పెద్దోళ్ళకు తెలుసు. సరే, ఇక్కడ ఉన్న వారు ఎఫెసీ పట్టణంలో ఉన్నారు. వారు ఎవరిలో ఉన్నారు అంటే క్రీస్తులో ఉన్నారు. వాళ్ళు ఎవరిలో ఉన్నారు? క్రీస్తులు. ఏమని అంటున్నాడు వారిని? పరిశుద్ధులు అంటున్నాడు కదండి. అంటే వారు పుట్టుకతోనే పరిశుద్ధులా? కారు. ఎందుకంటే ఎఫెసు వారు దేవుని యొక్క సువార్తను విన్నారు పౌలు గారి ద్వారా. తర్వాత వారు ఏం చేశారు? ప్రభువునందు విశ్వాసం ఉంచారు. తర్వాత పరిశుద్ధత కలిగిన లేదా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాళ్ళు ఏమైపోయారు? ముద్రించబడ్డారు. దీని అంతటిని బట్టి ఒక్క మాటలో చెప్తున్నాడు, పరిశుద్ధులు అని మాట్లాడుతున్నాడు కదా. పరిశుద్ధులు అంటే ఎవరు ఇంతకీ? ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు కదా. వారు క్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా చేయబడ్డారు. వాళ్ళు ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా చేయబడ్డారు. అయితే వారు మరి క్రీస్తు దగ్గరకు రాకమునుపు వాళ్ళు ఏంటి? పరిశుద్ధులనే పేరు మొట్టమొదటి లైన్లోనే రాసేశాడు కదా. అంతకుముందు ఏంటి వాళ్ళ సంగతి ఏంటో ఇప్పుడు అది మనం ధ్యానం చేద్దాం కదా. ఎఫెసు వారు యేసు ప్రభువు దగ్గరకు రాకమునుపు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? 2వ అధ్యాయం 1వ వచనం వాళ్ళు మీరు రాసుకోండి, తర్వాత చదవండి. నేను మళ్ళీ తర్వాత అది ఒక్కొక్కటి చెప్తాను. వారు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనంలో వాయుమండలాధిపతికి అనుచరులు. 2వ అధ్యాయం 2వ వచనంలో వాయుమండలాధిపతికి అనుచరులు. 2వ అధ్యాయం 3వ వచనంలో దైవోగ్రతకు పాత్రులు. 2వ అధ్యాయం 3వ వచనంలో దైవోగ్రతకు పాత్రులు. 2వ అధ్యాయము 11వ వచనంలో అన్యజనులు, సున్నతి లేని వారు వీళ్ళు. 2వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కానివారు, ఇశ్రాయేలీలతో సహపౌరులు కానివారు. 2వ అధ్యాయం 12వ వచనం. 11వ వచనమేమో అన్యజనులు. తర్వాత 5వ అధ్యాయం 8వ వచనంలో పూర్వము చీకటి వీళ్ళు. 5వ అధ్యాయం 8వ వచనంలో పూర్వము చీకటి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 16:9 ఉంది, వీరు వాక్యమును ఎదిరించేవారు. వాక్యం అంటే అసలు లెక్కలేనోళ్ళు వీళ్ళు. అదే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 32వ వచనంలో వాళ్ళు మృగములు,
అంటే మృగ స్వభావం కలిగిన వారు. 15 అధ్యాయం 32 మొదటి కొరింథీ 19 అధ్యాయం 28 వచనము రౌద్రముతో నిండిన వారు. కోపమేరు రౌద్రమేరు. 19 అధ్యాయం 28 వచనము మొదటి కొరింథీ రౌద్రముతో నిండిన వారు. అపోస్తుల కార్యములు 19 అధ్యాయము 18, 19 వచనాలు. అపోస్తుల కార్యములో 19 అధ్యాయము 18, 19 వచనాలు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు వీళ్ళు. మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళు ఎవరండి వీళ్ళు? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు. వాయుమండలాధిపతి అంటే ఎవరు? సాతానుకు అనుచరులు, దైవోగ్రతకు పాత్రులు, అన్యజనులు, ఇశ్రాయేలుతో సహపౌరులు కానివారు. పూర్వం వీళ్ళు చీకటి, వాక్యాన్ని ఎదిరించేవారు, మృగ స్వభావం కలిగిన వారు, రౌద్రముతో నిండిన వారు, మాంత్రిక మంత్రాలు తంత్రాలు తాయెత్తులు కట్టే స్వభావం అన్నమాట. ఆ విద్యను అభ్యసించిన వారిని గూర్చి పౌలు గారు ఏమని రాశాడు? పరిశుద్ధులని రాశాడండి. ఎంత గొప్ప ధన్యత వారి జీవితాల్లో కదా. ఇలాంటి వారిని దేవుడు రక్షిస్తాడా? కదా. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో ఏమన్నాడు? లాస్ట్ వచనంలో మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను. దీని గురించి డిఎల్ మూడీ గారు ఒక చిన్న స్టోరీ రాశాడు. ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు ప్రభువు పేతురు మాట్లాడుకుంటే ఎట్లుంటుంది? పేతురుతోటే కదా మాట్లాడేది సంఘం కట్టమని. సరే మాట్లాడినప్పుడు ప్రభు అన్నాడు అనమాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించనంటే పేతురు అన్నాడట, నిన్ను సిలువ వేసి హింసించిన యెరూషలేము వాసులకు సువార్తను ప్రకటించాలని ఆజ్ఞిస్తున్నావా? ఏంది ప్రభు అని ఇట్లా చెప్తున్నావు? వాళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టారు, ఎంత అవమానించారు, ఎంత ఘోరమైన హింసకు గురి చేసి నిన్ను చంపేశారు అంటే ప్రభు అన్నాడట, అవును నా ఉద్దేశం అదే, వాళ్ళకి సువార్త వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలో తెలుసా? నువ్వే వెళ్ళు. నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎవరితో మాట్లాడో తెలుసా? నా ముఖం మీద ఉమ్మేసిన వాడిని వెదికి, ఇగో యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పు. ఇగో నిన్ను కూడా దేవుడు రక్షిస్తున్నాడని చెప్పు. నువ్వు పోయి ఇంకొకటి మాట చెప్తావో తెలుసా? పరలోక రాజ్యములో నీకు కూడా స్థానం ఉందని యేసు ప్రభు చెప్పమన్నాడని చెప్పు అన్నాడు. ఇక ఎట్లుంటుందండి పేతురు మనసు? లోపల ఉడికిపోతూ ఉంటాడు కదా. తర్వాత మళ్ళీ అంటాడు, పేతురు ఇతరునే కాదు, నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడు ఒకడు, పెట్టి ఒత్తాడు చూసావు, ఇక వాని దగ్గర కూడా పోయి చెప్పు, ఇక నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉన్నది, ఎక్కడున్నా కూడా పోయి చెప్పు. నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు చేశాడు, నీకు ఇక శిక్ష రాదు. అది రాకుండా ఉండాలి అంటే నువ్వు పశ్చాత్తాపపడి నీ పాపాన్ని ఒప్పుకో అని చెప్పు. తర్వాత ఇంకేం చేస్తావో తెలుసా? నా పక్కలో బల్లెప్పుడు పొడిచాడే, ఇక వాని దగ్గరకు పోయి కూడా నువ్వు చెప్పు. ఏమని? అతను నా హృదయవాసి కావాలని నేను కోరుకుంటున్నానని చెప్పు. నన్ను పక్కలో పెట్టి పొడిచాడు, కానీ నా హృదయంలో అతనికి స్థానం ఉందని చెప్పు కదా. నన్ను ఇట్లా పెట్టి గుంజినోడితోటి నువ్వు పోయి మాట్లాడు, నన్ను ఎగిరెగిరి తన్నినోడితో పోయి నువ్వు మాట్లాడు కదా. ఇలాంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు కదా. నిజంగా వారికి కూడా తర్వాత కాలంలో సువార్త వినపడింది. ఈ ఎఫెసీయులు కూడా ఎలాంటి వారు అంటే మనం చదువుకున్న వచనాలు కదా. కానీ వారి గురించి మాట్లాడుతున్నాడు, మీరు పరిశుద్ధులు. ఏమంటున్నాడండి? ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ కూర్చున్న మనం ఇంతకుముందు ఎలాంటి వారం, ఇప్పుడు ఎలాంటి వారం అయ్యాము? ఇప్పుడు మనకి ఏం పేరు పెట్టబడింది? ఏమండి? విశ్వాసులా క్రైస్తవులా? రెండు కదా. క్రైస్తవులు క్రీస్తుని అంగీకరించినాం కాబట్టి క్రీస్తు బిడ్డమే, విశ్వాసంలో కొనసాగుతున్నాం కాబట్టి క్రీస్తు విశ్వాసులం మనం. అంటే మొత్తంగా మన దేవుని పిల్లలు. మరి అలాగైతే దేవుడు మనల్ని మార్చాడు. ఇంతకుముందు నా స్థితి ఏంటి? నేను ఎంతటి దురవస్థలో ఉన్నాను, ఎలాంటి పేరు నాకుంది? మరి ఇప్పుడు నేను ఎలాంటి పేరు? సిలువలో ఆయన పడ్డ శ్రమ ఏంటి, ఆయన కష్టం ఏంటి? ఆ హింసలో నేను కూడా పాలిభాగస్తురాలనే కదా, పాలిభాగస్తున్నే కదా. ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను, నేను కూడా తిరుగుబాటు చేశాను, లెక్క లేకుండా నేను బ్రతికాను. కానీ ఇప్పుడు నాకు ఏమని వచ్చింది బిరుదు? ఏమండి? పరిశుద్ధుడు కదా. క్రైస్తవులు, విశ్వాసి, ఎంత గొప్ప పేరండి.
ఈవెన్ ప్రధానమంత్రి రాష్ట్రపతికి కూడా లేదు ఈ పేరు, మనకుంది అది కదా. వాళ్ళకి ఆ పదవే ఉంది, కానీ అది 5 సంవత్సరాలే. కానీ మనకున్న పదవి మనం బ్రతికినంత కాలం ఇక్కడే కాదు, రేపు పరలోకంలో కూడా దేవుడిచ్చాడు. మొదటి మాట చూడండి, ఈ పరిశుద్ధులు అనే మాటకు ముందు వాళ్ళు ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు. నిజంగా ఈ పత్రికలో 3 సార్లు మునుపు అనే మాట ఉంటుందండి. మునుపు అనే మాట 6 సార్లు ఉంటుంది. మునుపు అనే మాట 6 సార్లు రాస్తాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో, 2వ అధ్యాయం 11వ వచనంలో, 2వ అధ్యాయం 13, 3వ అధ్యాయం 3వ వచనంలో, 4వ అధ్యాయం 22వ వచనంలో పూర్వమందు, మునుపు, ఆ కాలమంది అనే మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా పౌలు గారు సచ్చిన వారికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు, మీరు పరిశుద్ధులు అంటున్నాడండి. నిజంగా ఎఫెసీ పట్టణం ఆనాడు భౌతికంగా వేదాంతులు, ఉన్నత స్థాయి కలిగిన వాళ్ళు, మంచి ఫిలాసఫర్స్, మంచి తెలివైన వాళ్ళు, అత్యున్నతమైన స్థాయి కలిగిన వాళ్ళు. కానీ భౌతికంగా వారికి అర్హతలు ఆధిక్యతలు ఉండొచ్చేమో, కానీ ఆత్మీయంగా దేవుణ్ణి కలిగి లేరు కాబట్టి వాళ్ళు చచ్చినవారు. ఎవరైనా యేసుక్రీస్తును కలిగి లేకపోతే వాళ్ళు చచ్చిన వారే. ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడు, నా రక్షకుడు, సిలువలో నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచేవాడు, నా పాపములు క్షమించిన వాడని ఎవరైతే గుర్తెరిగి ఆయన సన్నిధికి వచ్చి వేడుకుంటారో వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు. అర్థమైందండి? లేకపోతే వారు చచ్చిన వారే. చచ్చిన వారు అంటే అర్థం ఏంటంటే ఎడబాటు, దేవునికి దూరమైన వాళ్ళు అని అర్థము. దేవుని గురించి ఏమాత్రం పట్టించుకోని వారు అని అర్థం. లోకరీతిగా ఎఫెసీ పట్టణస్థులకి చాలా ఆధిక్యతలు ఉన్నాయి, కానీ దేవుని దృష్టిలో మాత్రం వాళ్ళు చచ్చినవారు. దేనిని బట్టి? వారు పాపంలో ఉన్న దాన్ని బట్టి. యేసుక్రీస్తు రక్తంలో కడగకపోకుండా ఉండటం వల్ల పాపంలోనే పుట్టారు కాబట్టి, పాపాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు చచ్చిన వారే. కాకపోతే వీళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? నరకానికే వెళ్ళాలి. అందుకోసమే ఆమోసు పత్రికలు అంటాడు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి అంటాడండి. నిజంగా మన జీవితాల్లోని కీడు ఉంది, అది పాపము. దాన్ని విడిచి మేలు, క్రీస్తుని అనుసరించాలి. ఇంకా ఒకవేళ పాపంలో కొనసాగే మనసు గనక మనకు ఉంటే అది నరకానికే వెళ్ళిపోతాం. మనం క్రీస్తు బిడ్డలమే కదా, కానీ క్రీస్తు శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం మనం. అందుకే మనం నిలబడలేక బలహీనలు అయిపోతున్నాం. ఇప్పుడే బ్రదర్ తోటి అదే మాట మేమిద్దరం మాట్లాడుకున్నాం. నిజంగా దేవుని బిడ్డలమే, కానీ మనకేమున్నది? పేరు మాత్రమే ఉన్నది కదండి. పాలకూరలో పాలు ఎంత ఉంటాయో మనకు కూడా అంతే ఉన్నది. మన జీవిత విధానమే అట్లయిపోయింది. మనం ఆత్మీయంగా బ్రతకాలి అంటే కీడు అనే పాపాన్ని విడిచిపెట్టాలి, మేలైన క్రీస్తుని అనుసరించాలి కదా. నిజంగా పాపములో వీళ్ళు చచ్చిన వారు, కానీ వీళ్ళు ఏమైపోయారంటే క్రీస్తులో బ్రతికింపబడ్డారు. వీళ్ళు దేవుని కృపాసహితమైన రక్షణలోకి వీళ్ళు వచ్చేశారు. అందుకోసమే వీళ్ళు ఏమైపోయారంటే యేసు క్రీస్తునందు వీళ్ళు పరిశుద్ధులైపోయారు. దేవుని యొక్క అపరిమితమైన కృప చేత వీళ్ళు ఏమైపోయారంటే పరిశుద్ధులుగా మార్చబడ్డారు. అందుకోసమే దేవుడు అనే మాట అక్కడ రాసిపెట్టిన మాట ఏంటంటే, ఎఫెసులోనున్న పరిశుద్ధులు. యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళు పరిశుద్ధులు, అంగీకరించని వాళ్ళు పాపములో ఉండి చచ్చిన వారే. కానీ ఈ చచ్చిపోయిన వారిని పౌలు ఏమని వర్ణిస్తున్నాడంటే, ఇంతకుముందు మీరు చచ్చిన వాళ్ళే, కానీ ఇప్పుడు మీరు బ్రతికించబడి పరిశుద్ధుల గ్రూపులో చేరారు. రెండవ మాట, ఎఫెసీయులు రెండవ మాట ఏంటంటే, ఆ 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఈ వాయుమండల అధిపతి అంటే ఎవరు? వాయు అంటే ఏంటి? గాలి కదా. గాలి అంటే అర్థం ఏంటంటే పని బాట లేకుండా తిరిగేటోడిని ఏమంటారు? ఈ గాలివాడు అనమాట. ఈయన సాతాను ఎవరయ్యా అంటే గాలివాడు. పని బాట లేకుండా తిరుగుతారు వీడు. ఎప్పుడు చూసినా ఎక్కడ విశ్వాసి ఉంటే చెడగొట్టాలని చూస్తుంటాడు. దేవుడు పెట్టిన ఆ ప్రాణము, దేవుడి ఆ అమూల్యమైన రక్తానికి విలువ లేకుండా చేస్తాడు. విశ్వాసులు ఎప్పుడు చెడగొడదామా, దేవుని దగ్గరకు వచ్చే వారిని రాకుండా చేద్దామా, ఎప్పుడు చూసినా తప్పు చేసే శక్తిని ప్రేరేపిస్తాడట సాతాను. ఎప్పుడు చూసినా తప్పు చేసేది ప్రేరేపిస్తాడు, మంచి అస్సలు చెప్పడు. అలాంటి వ్యక్తికి మీరు అనుసరులు.
ఆ అనుచరులుగా ఉన్నప్పుడు వాడు ఎప్పుడు పాపం చేస్తే చేయమంటే అప్పుడు చేశారు, ఎప్పుడు అబద్ధం ఆడమంటే అప్పుడు అబద్ధం ఆడారు, ఎప్పుడు వాడిని పోయి కొట్టమంటే కొట్టేశారు. ఎప్పుడు మీ జీవితాల్లో ఎవరికి తెలవని జీవితం ఉందో అలా జీవించండి అంటే అలాగనే జీవించారు. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఏమైపోయారో తెలుసా? దేవునికి మీరు వారసులయ్యారు. ఇంతకుముందు వాయుమండలాధిపతికి అనుచరులు, ఫాలోవర్స్. ఆ లీడర్ మీకు ఏం చెప్తే అది చేశారు మీరు. వాడేమన్నాడు? రైట్ నడవండి అంటే నడిచారు. మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు వెళ్ళండి అంటే వెళ్ళాడు. కానీ సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మనిషిని ఎప్పుడు చూసినా నాశనం చేద్దామని చూస్తాడు, బానిసగా తన కింద పెట్టుకోవాలని చూస్తాడు. కానీ దేవుడు ఏం చేశాడు? మనిషిని పైన కూర్చోబెట్టుకున్నాడు. మొన్న అదే కదా మనం ధ్యానం చేసింది, పైన కూర్చోబెట్టుకున్నాడు కదా. మనిషి ఎవరికి బానిస అయ్యాడు అంటే, మనిషి అంటే అస్సలు ఇష్టం లేనోడికి బానిస అయ్యాడు. మనుషుల్ని మంచిగా బ్రతకటం సాతానికి ఇష్టం ఉండదు, మనుషులకు మంచి పేరు రావటం సాతానికి ఇష్టం ఉండదు, మనుషులు ముఖ్యంగా యేసుక్రీస్తుని అంగీకరించడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకోసం వాళ్ళ అనుచరుల చేత ప్రేరేపిస్తాడు. ఎవరైతే దేవుని అనుసరించని వారు ఉన్నారు వారిలోకి వెళ్ళిపోయి వారి ద్వారా ఆటంకాలు కల్పిస్తాడు, లేదా మనకే ఆటంకం చేసుకునే పాపాన్ని చేపిస్తాడు. నిజంగా దేవుని బిడ్డలుగా మారటం అంటే సాతానికి పరమహసహ్యం. అందుకోసమే దేవుని దగ్గరికి రానివ్వడు. ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్క వ్యక్తిని చెడు చేయటాన్ని ప్రేరేపిస్తాడట. ఎట్లా ప్రేరేపిస్తాడంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది పరిశుద్ధ స్థలం, సేవకులు మాత్రమే ఎక్కే స్థలము. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి, పరిశుద్ధ స్థలంలో ఉన్న వ్యక్తిని ఏం చేస్తాడో తెలుసా? దీన్ని దూకి అవతల పడేటట్టు చేస్తాడట. కానీ దాన్ని దూకి అక్కడ పడడు, దీని పక్కన పెద్ద గొయ్యి ఉంటుంది, తవ్వుతారట, కందకం అంటారు. ఇంతకుముందు రాజుల కాలంలో కోట ముందు ఏం చేసేటోళ్ళు? కందకం దవ్వి దాంట్లో మొసళ్ళు వదిలిపెట్టేవాళ్ళట. ఇప్పుడు తీసుకుపోయి ఆ కందకంలో పడేస్తాడట. నేను యువతలకు దూకిన స్వేచ్ఛను అనుభవిస్తాను అనుకుంటాడట మనిషి. కానీ ఆ కందకంలో దూకిన తర్వాత తెలిసిద్దట అది ఎంత రొచ్చో, ఎంత భయంకరమైన అపవిత్రతో, పాపమో అప్పుడు అర్థమైద్దట. ఇక దాంట్లో దూకిన తర్వాత ఇంకేమవుతుంది? ఇక బయటికి రాలేని పరిస్థితి, గుంజేస్తుందట పాపం. మనిషిని ఆ విధంగా చేసి దేవుని నుంచి దూరం చేసేసాడు కదా. నిజంగా ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే, 1 యోహాను పత్రిక 3:8 చూడండి. 1 యోహాను పత్రిక 3:8 అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనే మాట ఉందండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే, ఈ అపవాది చేయించే క్రియలు కంప్లీట్గా తుడిచివేయటానికి, వాటిని అక్కడి నుంచి స్టాప్ చేయటమే, వాటిని చేయకుండా ఆపేస్తాడు. ఇప్పుడు మనం చూడండి, ఎవరైనా అబద్ధం ఆడినా, ఎవరైనా పాపం చేసినట్లు అనిపిస్తున్నా, ఎవరైనా తాగి తిరుగుతున్నా వాళ్ళని చూస్తే మనకు అసహ్యం పుట్టింది కదా. కానీ ఇంతకుముందు అందులో ఉండి వచ్చిన వాళ్ళమే మనం. ఇది ఎప్పుడు తెలిసింది మనకి? పరిశుద్ధత వైపు వచ్చాక అర్థమైపోయింది. పరిశుద్ధత వైపు రాకమునుపు వాళ్ళతో కలిసే ఉన్నాము, మనమే స్పెషల్ కాదు. వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు అదంతా మంచిగా అప్పుడు అనిపించలేదేంది కదండి. అప్పుడు ఎందుకు అనిపించలేదు? అప్పుడు తెలియదు, అందులోనే ఉన్నాం. అందులో నుంచి బయటకు వచ్చి ప్రత్యేకించబడిన పరిశుద్ధుల గుంపులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పాపం ఏంటో పరిశుద్ధత ఏంటో అర్థమైంది. ఇప్పుడు నిజంగా ఎఫెసీలు ఎవరికి ఇప్పుడు అనుచరులు అయ్యారు? ప్రభు అయిన యేసుక్రీస్తుకు అనుచరులు అయ్యారు. ఇంతకుముందు మీరు అపవాదికి, వాయుమండలాధిపతికి మీరు అనుచరులు, కానీ ఇప్పుడు మాత్రం మీరు దేవునికి అనుచరులు అయ్యారు, మీరు పరిశుద్ధులయ్యారు. ఇప్పుడు మీలో ఏమొచ్చిందో తెలుసా? పరిశుద్ధతకు సంబంధించిన పోరాటం వచ్చేసింది. మీరు యోధులైపోయారు. ఇప్పుడు పాపం వైపు వెళ్ళే మనసు మీకు లేదు కాబట్టి పరిశుద్ధులు అనే మాటను అక్కడ వాడాడు. మూడవది వీళ్ళు పరిశుద్ధులు కాకమునుపు 2:3 వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇంతకుముందు మనం ఎవరమండి? సచ్చిన వారము. రెండవది వాయుమండలాధిపతికి అనుచరులు. ఇప్పుడు మూడవ మాట అంటున్నాడు, మీరు దైవోగ్రతకు పాత్రుడు. ఏమండి, ఈ శరీరం ఏం కోరుకుంటుంది? బాగా సుఖం కోరుకుంటుంది కదా. ఏ సుఖం అది? శారీరక సుఖం, మంచి భోజనం, మంచి బట్టలు, మంచిగా తిని పడుకోవటం.
దీంట్లో ఇంకేమొస్తుంది? పాపానికి సంబంధించిన కోరికలు వచ్చేస్తాయి. ఎందుకంటే మన స్వభావమే పాపపు స్వభావం. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? ఎఫెసీ సంఘస్థులకి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన పాప స్వభావం పోయింది. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నుంచి పరిశుద్ధ స్వభావం వచ్చేసింది. ఇంతకుముందు మీరు దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని కోపానికి మీరు గురైన వారు కదా. మీరు ఇంతకుముందు ఎలా జీవించారు? కాని మాటలు మాట్లాడేవారు, మీరు కాని పనులు చేసేవాళ్ళు, మీరు అవి చేయాలనే కోరిక బహు బలంగా ఉన్నవారు మీరు. అయితే దీని యొక్క ఫలితం ఏమొచ్చిందో తెలుసా? మీ మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది కదా. ఎందుకు దేవుని ఉగ్రత వచ్చేసిందంటే, దేవుడు నియమించిన హద్దులను దాటేశారు మీరు, దేవుడి యొక్క శాసనాన్ని ఉల్లంఘించారు మీరు కదా. మీరు పాపంలోకి వెళ్ళిపోయి దేవునికి శత్రువు అయిపోయారు. ఇలాంటి శత్రువుని తిరిగి తన దగ్గరకు చేసుకోవటం కోసం, తన బిడ్డగా చేసుకోవటం కోసం యేసుక్రీస్తు ఏమయ్యాడు? మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 5:9 వచనంలో అంటాడు, మీరు శత్రువులై ఉండగా అనే మాటను మనం చూస్తామండి. మనం శత్రువులమై ఉన్నప్పుడే మన కొరకు ఆయన చనిపోయాడు కదా. నిజంగా ఇది నమ్మినప్పుడు నిర్దోషులుగా ఎంచి తన స్నేహితులుగా ఆయన ఎంచుకున్నాడు. నిజంగా నేను శత్రువులాగా జీవించాను ప్రభువా. ఎఫెసీలకు ఇంతకుముందు, ఎఫెసీ సంఘస్థులారా, ఇప్పుడు మీరు పరిశుద్ధులు ఎలా అయ్యారో తెలుసా? ఇంతకుముందు మీరు చచ్చిన వారు, ఇంతకుముందు సాతానుకు అనుచరులు, ఇంతకుముందు దేవుని యొక్క ఉగ్రతకు మీరు అనుచరులు కదా. మీరు రకరకాలుగా జీవించి దేవుని యొక్క కోపానికి గురయ్యారు. కానీ ఎప్పుడైతే మీరు ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరిగారో, ఆయన పాపుల రక్షకుడని మీరు ఎప్పుడైతే గ్రహించారో, మిమ్మల్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధులుగా చేశాడు కదా. దైవ ఉగ్రత నుంచి మిమ్మల్ని ఏం చేశాడు? తప్పించాడు. చూడండి 88వ కీర్తన 7వ వచనం, 88వ కీర్తన 7వ వచనం తీసిన వారు చదవండి. 88వ కీర్తన 7వ వచనం. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నీ కోపము ఎంత భయంకరమైందో తెలుసా? అది నా వల్ల కాదు, నేను తట్టుకోలేను కదండి. కొంతమందిని చూస్తూ అంటారు కదా, అమ్మ వాళ్ళ కోపం ముందు మనం నిలబడలేమంటారు కదా. నిజంగా దేవుడు పాపము విషయమై చూపించే కోపం అది, అది పరిశుద్ధమైన కోపము. దానికి గురయ్యాం మనం. అందుకోసం ఆయన ఏం చేశాడు అంటే, ఒకటే ఒక మార్గాన్ని బోధించడానికి వచ్చాడు. మీరు పాప మార్గంలో ఉండి దేవునికి శత్రువులయ్యారు. మీరు దేవుని యొక్క కోపానికి గురైన మార్గంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని సువార్తను మీరు విన్నారో, మీరేమైపోయారు? పరిశుద్ధ మార్గంలోకి వచ్చేశారు. శాశ్వతమైన జీవాన్ని మీరు పొందుకున్నారు. దేవుని యొక్క కోపాన్ని అనుభవించాల్సిన మీరు ఇప్పుడు ఏమయ్యారు? దేవుని యొక్క ఆశీర్వాదానికి కారణమయ్యారు కదా. పరిశుద్ధులు అనే మాట ఎందుకు వాడాడో తెలుసా? పరిశుద్ధులైన దేవుని బిడ్డలు పరిశుద్ధులే. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తం చేత కడగబడిన వారు కూడా పరిశుద్ధులైపోయారు. దేవుని ఉగ్రత పాలైన మిమ్మల్ని ఆయన ఏం చేశాడు? శాశ్వత జీవానికి నడిపించాడు. తన కోపాన్ని అణుచుకున్నాడు. దేవా నన్ను క్షమించు, నేను పాపంలో ఉన్నాను, నన్ను క్షమించు అన్నప్పుడు ఇమ్మీడియట్గా దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. ఆయన కుమారుని ద్వారా, ఆయన అనేక మంది కుమారులు ఉండి పంపేలేదు, కానీ తన ప్రియమైన ఏకైక కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఎందుకంటే మనం పాపంలో ఉండి నశించిపోతున్నామని. శాశ్వత జీవం ఇవ్వాలని దేవుడు ఏరి కోరి తన ఇష్టానుసారంగా తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడండి. ఇప్పుడు ఆ కోపం అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడ్డప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని వదిలేశాడు కదా. పాపము ఏదైతే ఉందో ఆ పాపాన్ని దేవుడు ద్వేషిస్తాడు. కానీ పాపంలో ఉన్న వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు పాపముగా చేయబడిన కుమారుని వదిలేసినప్పుడు కుమారుడైన దేవుడు ఏమన్నాడు? అప్పుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టేశావు కదా. నిజంగా తనకి ప్రియమైన కుమారుణ్ణి మనల్ని దగ్గరకు చేసుకోవటం కోసం తన కుమారుని కూడా కొద్దిసేపు దేవుడు వదిలిపెట్టేశాడండి కదా. నిజంగా మానవునికి దేవుడు ఒకప్పుడు స్నేహితుడే, కానీ పాపం వల్ల ఆ బంధం తెగిపోయింది. శత్రువులు కాస్త ఏమైపోయారు? మిత్రులు కాస్త ఏమైపోయారు? శత్రువులు అయిపోయారు. కనుకనే ఉగ్రతా పాత్రులుగా మనం మారిపోయాము. దైవోగ్రతట మెడ మీద కాడి పెడితే ఆ కాడికి మేకు ఉంటుందంట. తెలుసా మీకు? కాడి
కదండి. పశువులు కాడి పెడతారు కదా దున్నేటప్పుడు, ఆ కాడికి మేకు ఉంటే ఆ మేకుతోటి దాన్ని మెడ మీద వేస్తే ఏమైంది, అది మాటి మాటికి కుచ్చుకుంటుంది. పాపం అలాంటి భయంకరమైన స్థితిని తెచ్చింది. ప్రతిసారి కుచ్చి కుచ్చి గాయపరుస్తూ ఉంది. దేవుని దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చింది. కానీ కుమారుడైన క్రీస్తు రక్షణ మనకు దొరికింది, మనం విమోచన పొందాము. అందుకోసం ఎఫెసీ సంఘస్థులారా, మీరు ఉగ్రత పాలైన వారు, కానీ ఇప్పుడు మాత్రం మీరు ఆశీర్వాదానికి కారకులు, పరిశుద్ధులయ్యారు. 4వ మాట చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మును శరీర విషయములు అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అనే మాటను చూస్తామండి. ఇంతకుముందు మీరెవరు? సున్నతి లేనివారు, అన్యజనులు. దేవుని యొక్క వాగ్దానాలకు అర్హత ఎవరికుంది? ఇశ్రాయేలీలకే ఉంది కదా. కానీ ఇప్పుడు మీరు అన్యజనులు కదండి. ఆనాటి కాలంలోని యూదులాట అన్యులను ఏమనేవాళ్ళు తెలుసా? ఒరే సున్నత లేనివాడా అనేటోళ్ళట. మనం తిడతామే, ఎవరే పనికి రానివాడా, పనికి మాలిని అంటామే, అట్లా తిట్టేవాళ్ళు అన్నమాట. అంత హీనంగా చూసేవాళ్ళు. యూదులకు సున్నతి అనేది అతిశయాస్పదం, ఒక విధమైన దాన్ని ఏమంటారు, అతిశయం, గొప్ప అన్నమాట. మేము దేవుని బిడ్డలము, వాగ్దానానికి పుత్రులము, అది ఒక బాహ్య గుర్తుగా ఉండేది. కానీ మనకైతే హృదయ సంబంధమైన సున్నతిని దేవుడిచ్చాడు. మన హృదయం దేవుని వాక్యం చేత పొడవబడింది. మనం ఏమైపోయాము? దేవుని బిడ్డలంగా మార్చబడ్డాము కదా. అన్యజనులు సున్నతి లేనివారు, యూదులు కాని వారంతా ఆనాడు అన్యజనులే. ఏంటి వీళ్ళ జీవిత విధానము? వాళ్ళలో మూఢనమ్మకాలు ఎక్కువైపోయినాయి. ఆ రోజుల్లో ఎఫెసీ దానికి చాలా ప్రసిద్ధి. వాళ్ళు కూడా ఏం చేసుకునేవాళ్ళు తెలుసా? ఇళ్ల ముందు రేకుల మీద రాపిస్తారండి, రాగి రేకుల మీద. చూశారు మీరు ఎప్పుడన్నా? దానికి మళ్ళీ ఫ్రేమ్ కట్టించి ఇంటి ముందు పెడతారు. తాయెత్తులు కట్టించుకునేటోళ్ళు, మాయ మంత్రాల ప్రార్థనలు, ముగ్గులు వేసి వాటి మీద కూర్చోబెట్టి. అప్పుడే ఎఫెసీలో కూడా ఉంది ఈ పరిస్థితి కదా. దేవుని యొక్క పేరు పెట్టబడిన ఎఫెసీ పట్టణము ఒకనాడు దేవునికి పూర్తిగా దూరంగా ఉన్నది, అన్యాచారాలతోటి ఉన్నది కదండి. కానీ కృపగలిగిన దేవుడు వారిని ప్రేమించి వారికి సువార్తను అనుగ్రహించాడు పౌలు గారి ద్వారా. ఎప్పుడైతే ఇచ్చాడో అన్యాచారాలు పోయినాయి, మాయలు మంత్రాలు పోయినాయి, తాయెత్తులు పోయినాయి, రాగిరేకులు పోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తే ఆ గృహాలకు అధిపతి అయ్యాడు. ఏమంటే ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ తాయెత్తులు కట్టించుకునే అలవాటు ఉందా? దిష్టి తీసే అలవాటు? ఏమండి ఇంకా పిచ్చి పనులు చేయబోకండి. కాలికి నల్లదారం కట్టుకునే అలవాటు ఉందా? ఇంకా చిన్నపిల్లలకు బొగ్గున నల్ల సొక్క ఈ కాపాడతాయి అమ్మన్నాయి. మరి ఎవరు కాపాడేది? దేవుడు. ఈ పిచ్చి పనులు చేయబోకండి. దిష్టిలు తీయటం, సోదిలు చెప్పటం, తాయెత్తులు కట్టేయటం, పిన్నీసులు పెట్టి సురుగులు వేయటం. వేస్తున్నారా? చిటిక అంటారా దాన్ని? చిటుకులు వేయటం చేస్తుంటారు. ఇవన్నీ చాలా అన్యాచారాలు. ఇవి దేవునికి ఇష్టమైన పనులు కావు. ఇవి చేస్తున్నారంటే ఇంకా దేవుని శక్తి మనకు రాలేదని అర్థం. ఒకసారి చైనాలో ఒక ఆమె కుక్కను తీసుకొని బ్యాంకుకు పోయిందంట. ఇది మీరు ఏరే ఇంకా అనుకోబోకండి, జాగ్రత్తగానండి. కుక్కను తీసుకొని బ్యాంకుకు పోయింది. బ్యాంకుకు పోయిన కొద్దిసేపటి కుక్క ఏం చేసింది? టాయిలెట్కి పోయింది. భయంకరమైన దుర్వాసన వస్తుంది. అందరూ ఆమెని అసహ్యంగా చూస్తున్నారు. ఆమె ఏం చేసింది? బ్యాగులో ఉన్న న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని తీసి శుభ్రం చేసి పొట్లం కట్టి బయటికి తీసుకొచ్చింది. రోడ్డు అవతల పడేయటానికి రోడ్డు దాడుతుంటే ఈ లోపల 2 దొంగలు ఆమె చేతిలో బ్యాంకులో నుంచి వస్తుందిగా, డబ్బులు తీసుకొని వస్తుంది, పట్టుకొని వస్తుందని దీన్ని తీసుకొని పరారైపోయారు. ఏమో నిలబడి నవ్వుతుంది. ఆ కొత్త దూరంలో పోలీసులు చూసి వాళ్ళు నవ్వుతున్నారు. వీళ్ళు దేశపోయేదేంటి? అది ఆమెకు తెలుసు, అక్కడ పోలీసులకు తెలుసు. కానీ తెలవంది ఎవరికి? మన క్రైస్తవులు ఇప్పుడు ఇట్లనే ఉన్నాం, దొంగల్లాగానే. ఈ పనికిరాని వాటికి అన్నిటికీ ఇట్లా విలువ ఇచ్చేసి మనం కూడా చెత్తనంతా పోగేసుకొని అబ్బా ఇదే నా శక్తి అనుకుంటున్నాం. అది పనికిరాంది. అది దానివైపు మనం ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు, మన వైపు చేయకూడదు. ఇగో ఇవన్నీ మీరు ఇంతకుముందు చేశారు కదా. కానీ ఇప్పుడు మాత్రం మీరు సున్నతి, మీ హృదయం ఏమైపోయింది? యేసుక్రీస్తు రక్తంలో కడగబడింది. ఇప్పుడు మీరు అవి చేసేవాళ్ళు కాదు, కేవలము దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుని స్తుతించే గ్రూపులో ఉన్నవాళ్ళు. మీరు పరలోక రాజ్యానికి వారసులు. హృదయ సంబంధమైన మార్పుని దేవుడు తీసుకొచ్చేసాడు. ఇక మీరు అన్యాచారాలు చేసేవారు కానే కాదు కదా. అందుకోసమే ఇంతకుముందు మీరు చచ్చిన వారు, సాతాను అనుచరులు కదా. మీరు ఏమాత్రం దేవునికి
కృపకు అర్హత కలిగిన వాళ్ళు కానే కాదు. అలాంటి మిమ్మలను దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? స్నేహితులుగా ఎంచుకున్నాడు. మీతో స్నేహం చేస్తున్నాడు కదా. నిజంగా ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని మనం ఎవరినైనా స్నేహితులుగా తీసుకుంటామా? తీసుకోం కదండి. నిజంగా కృప కలిగిన దేవుడు మనల్ని ప్రేమించాడు. సిలువలోని మన కోసం తనంతటకు తానే అప్పగించుకున్నాడు. ఇంకొక మాట కూడా అంటాడు, ఆ 2:12 ఇశ్రాయేలీలతో మీరు సహపౌరులు కానివారు మీరు కదా. అంటే అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైన సన్నిహితమైన సంబంధాన్ని ఇప్పుడు మీతో కలిగి ఉన్నాడు దేవుడు. దూరంగా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు దగ్గరకు తీసుకొచ్చాడు. అందుకే అంటాడు కదా, మధ్య గోడను పడగొట్టేసేసాడు. ఆనాడు ప్రత్యక్ష గుడారం ఉండేది కదండి. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం ఉండేది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే భాగ్యాన్ని ఇచ్చాడు. దాన్ని పడగొట్టింది ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో. ఆ తెర చినిగిపోయింది. పైనుంచి ఇట్లా ఇట్లా ఏలు పెట్టి చింపితే చినిగినట్టు చినిగిందంట. అది ప్రత్యేకమైన నేతతో చేస్తారు దాన్ని. అది 3 రంగుల కలయిక, అది 3 లేదా 4 రంగుల కలయిక. దాని కొన్ని ఆ రంగులు కూడా కొన్ని పనులను సూచిస్తుంది. చాలా మందముతో కూడిన వస్త్రం అది. ఆయనే తీసేశాడు. ఇప్పుడు ఎవరైనా దేవా నేను పాపిని క్షమించి అంటంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలీలే కాదు వాగ్దానానికి పౌరులు, మనం కూడా వాగ్దానానికి పౌరులం, పుత్రులం అయిపోయాం కదా. మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీలతో సహపౌరులు కారు, కానీ ఇప్పుడు మాత్రం ఏమయ్యారు? చూడండి 2:16 అంటాడు. 2:16 తన పిలుపు వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగూ చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇద్దరిని ఏకం చేసేసాడు. ఇప్పుడు అన్యులం లేదు, ఇశ్రాయేలీలం లేదు. ఇప్పుడు అందరూ ఎవరయ్యారు? పరిశుద్ధులయ్యారు. ఇప్పుడు అందరూ క్రైస్తవులు, దేవుని బిడ్డలైపోయారు కదండి. ఇప్పుడు దేవాలయంలో అన్యజనుల ప్రాకారం ప్రత్యేకమైనదనేది లేదు. అందరికీ ఒకే స్థానాన్ని ఇచ్చేశాడు. మధ్య గోడను పడగొట్టేసేసాడు. ప్రభువైన యేసుక్రీస్తుని ఆశ్రయించే భాగ్యాన్ని ఇచ్చాడు. మరొక మాట అంటాడు 5:8 ఇంకొక మంచి మాట వాడతాడు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వమందు మీరేమయ్యారు? చీకటిలో జీవిస్తున్నవారు, అంటే పాపంలో ఉన్నవారు కదా. మీరు అసలు మీరే చీకటిలో ఉండటం కాదు, మీరే చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. నిజంగా సృష్టి ఎంతగా దేవుని ప్రేమించిందంటే ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఈ దారుణమైన శిక్షను మేము చూడలేమన్నట్లుగా సూర్యుడు కూడా చీకటైపోయాడు కదండి. భయంకరమైన చీకటట, ముందున్న మనిషి కూడా కనపడనంత చీకటి, కటిక చీకటట. అని ఆయన అంత పాపముగా చేయబడ్డాడు మన కోసం, అత్యంత పరిశుద్ధుడైన దేవుడు. నిజంగా ఆ సిలువలో అన్ని శక్తులు, సాతాను శక్తులు అన్నీ లయమైపోయింది. సిలువలో వేలాడుతున్న ప్రభువు ఒక్కడికి ఏమైపోయింది? యుద్ధం చేసే కదా గొప్ప శక్తిని తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఆ పోరాటంలో ఎవరు గెలిచారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గెలిచాడు. ఆయన గెలిచాడంటే మనం కూడా గెలిచినట్టు, మనం గెలిపించాడు. ఇక పాపం మీ మీద రాదు కదండి, ఎందుకంటే ఆ పాపాన్ని నేను జయించాను. ఒక తల్లి అంట ఒక కూతురుని తీసుకొని పార్కుకి వెళ్ళిందంట. పార్కుకి వెళితే కొద్దిసేపటి తర్వాత ఒక పాప, ఆమె బిడ్డ ఆడుకుంటుంటే ఒక తేనెటీగ వచ్చి ఆమె చుట్టూ తిరుగుతుందంట. తిరుగుతుంటే ఈ పాప భయపడి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, అమ్మ ఇగో హనీబీ నా చుట్టూ తిరుగుతుంది, కుడుతుంది, భయం అవుతుందని అంటే అప్పుడు అవన్నదంట, అది ఆల్రెడీ నన్ను గుట్టేసింది, దాని ముళ్ళు ఏమైంది, నాకు ఇరవబడింది, అది నిన్నేమి చేయలేదమ్మా, నువ్వు భయపడబోక అన్నదంట. పాపపు ముళ్ళుని ఎవరు విరిచారు? ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో విరిచేశాడు. ఇక మనం పాపం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకని చీకటిలో నుండి దేవుడు మనం ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. ఇంకా వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాక్యాన్ని ఎదిరించేవాళ్ళు. వాక్యం అంటే అసలు లెక్కలేదు వీళ్ళకి. ఇప్పుడు కూడా ఏ పరిస్థితులు మనం చూస్తున్నాం చాలా చోట్ల. సాతాను వాళ్ళని ప్రేరేపించి వాక్యాన్ని ప్రకటించే చోట, వాక్యం గురించి మాట్లాడే చోట, ఆరాధన చేసే చోటగా కూడా అనేక మందిని పంపిస్తుంది. కానీ ఎవరైతే ఎదిరించి క్రైస్తవులను కొట్టడానికి వస్తున్నారో వాళ్ళను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, వాళ్ళకు కూడా దేవుని సువార్తను అందిస్తున్నాడు. ఇగో మీరు భయంకరమైన నరకానికి వెళతారు, సాతాను వశములో ఉన్నారు, మీ మనోనేత్రాలు మొయ్యబడ్డాయి, ఒకానొక రోజు నేను ఎందుకు చనిపోయి తిరిగి లేచాను మీకు అర్థమవుతుంది. వారికి కూడా దేవుని వాక్యాన్ని
దేవుడు అందిస్తున్నాడు. ఒకనాడు వీళ్ళు కూడా వాక్యాన్ని ఎదురు తిరిగిన వాళ్ళే, దేవుడు అంటే లెక్క లేకుండా ఉన్నవాళ్లే కదా. నేటి కాలంలో లాగానే సువార్తను ఎదిరించారు. ఇప్పుడున్నవాళ్ళు బైబిల్స్ని కరపత్రాలని చింపేస్తున్నారు, సువార్థికులను కూడా చంపేస్తున్నారు. కానీ దేవుడు మాత్రం చెప్తున్నాడు, నేను మీకోసం కూడా ప్రాణం పెట్టాను. నువ్వు ఎవరినైతే చంపుతున్నావో, ఏ బైబిల్ అయితే తగలబెడుతున్నావో, ఏ కరపత్రాలు చింపేస్తున్నావో, అయినా కూడా నిన్ను నేను కోపగించను, నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, వారు మృగ స్వభావం కలిగిన వారు. మృగాల యొక్క నైజం ఏంటి ఏమండి? మృగాలు కొరికి పారేస్తాయి. వాటికి మంచి చెడు అనేది తెలుసా? తెలియదు కదా. నిజంగా పరిశుద్ధులుగా చేయగలిగిన ప్రియ ప్రభువుకు అప్పగించుకున్నారు వీళ్ళు. మీరు ఎంత ఘోరమైన స్వభావం కలిగిన వాళ్ళు మీరు. మిమ్మల్ని చూస్తే అసహ్యం పుట్టేది సాటి మనుషులకే. అలాంటి స్వభావం కలిగిన మిమ్మల్ని ఏం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? మిమ్మల్ని విడిపించాడు. ఇప్పుడు మీరు చాలా మృదు స్వభావం కలిగింది, మీకు సాధు స్వభావం వచ్చేసింది. నిజంగా చాలామందికి చెబితే నేను ఇంకా పాప బురదలోనే ఉంటాను, నా మృగ జీవితాన్ని వదులుకోను అంటే ఎవరేం చేస్తారు? ఎవరు బలవంతం చేయరండి. ఒకవేళ మన జీవితాల్లో మనం ఇంకా అట్లానే పోతే మన హృదయాలు బండబారిపోతాయి. అలా కాకమనే మన హృదయాలు శుతిమెత్తనైపోవాలి. దేవుడు మృదు స్వభావాన్ని ఇచ్చేశాడు. ఆ సాటివారిని ప్రేమించే మనసునిచ్చాడు, సాటివారిని క్షమించే మనసునిచ్చాడు, సాటివారి కోసము ప్రార్థన చేసే గొప్ప ప్రేమ కలిగిన మనసు ఇచ్చాడు దేవుడు మనకి. కాబట్టి ఇంత గొప్ప కృప చూపించిన దేవుణ్ణి మనం అంగీకరించాము. ఇంకా వాళ్ళలో ఉన్న లక్షణం ఏంటంటే రౌద్రముతో నిండిన వాళ్ళు కదండి. నిజంగా పౌలు వారి రౌద్రాన్ని చూశాట, ఏ మాత్రం తొణకలేదు బెణకలేదు. ఓ రౌద్రంతో కళ్ళు ఎర్ర చేసి మీదికి వస్తారట. కొంతమంది అట్లనే పోతారు కదండి. నేనంటే ఏమనుకుంటున్నామని కళ్ళు ఎర్ర చేసి మీదికి చెయ్యి ఎత్తుకుంటూ పోతుంటారు, కొడతారు కూడా. అది ఎంతవరకు? ఆ కొద్ది వరకే, తర్వాత ఏముండదు. ఇట్లనే ఓ పిల్లగాడు చర్చికి వచ్చిందంట. వాడు మాటి మాటికి లేచి నిలబడుతుండట. వాళ్ళమ్మ 2 బీక్ కూర్చోబెట్టింది. ఇంటికి పోయిన తర్వాత అన్నాడు, చూడు నీకు 2 తగిలిన తర్వాతనే కూర్చోను అంటే అప్పుడు వాడండట, నువ్వు నన్ను కూర్చోబెట్టినవు కానీ నేను మనసులో మాత్రం నిలబడే ఉన్నాను అన్నాడట. నువ్వు శారీరకంగా భయంతో కూర్చోబెట్టావు కానీ మనసులో మాత్రం నేను నిలబడే ఉన్నాను. మనం కూడా అంతే, శారీరకంగా ఏదో భయం అనిపిస్తుంది కానీ మనసులో మాత్రము ఆ పాపపు స్వభావం పోవాలి. ఆయన ఎందుకు చనిపోయాడో కదా, నిజంగా ఆ కృప ఏంటో మనకు అర్థమైపోవాలి. అందుకోసమే మన జీవితాల్లోనే పౌలు ఒకటి నేర్పిస్తాడు. పౌలు గారి కట ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో బాగా తెలుసండి. అర్థమైందండి. నిజంగా ఎంత ఎక్కువ నిశ్శబ్దం పాటిస్తే అంత మంచిదని మౌనంగా ఉంటాడట పౌలు గారు. ఎప్పుడు దేవుడు మాట్లాడమంటే అప్పుడు మాట్లాడితే ఎవరు మళ్ళీ ఎదురు మాట్లాడేవాళ్ళు కాదు. ఎవరు? వాళ్ళు రౌద్రంతో నిండిన వారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటోళ్ళు. అలాంటి వారిని కూడా దేవుడు ప్రేమించాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళు. ఆ రోజుల్లోనే దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఆ మాంత్రిక విద్యను అభ్యసించిన పుస్తకాలన్నీ తీసుకొచ్చి తగలబెట్టేశారు. ఆ రోజుల్లోనే అది 50,000 రూపాయల ఖర్చు అట, అంత విలువైనవి. అవి రోజు కూలి చేసే వ్యక్తికి గనక ఆ 50,000 ఇస్తే ఎన్ని రోజుల్లో సంపాదిస్తాడో తెలుసా? 140 సంవత్సరాలు పట్టిద్దట. అంత విలువైనవి అంట ఆ పుస్తకాలు. వాటిని అన్నిటిని తగలబెట్టారు. అంటే అర్థం ఏంటంటే మరొకసారి వాటి వైపు పోకుండా ఉండాలని. మన జీవితాలు కూడా పాపం అనేదాన్ని దేవుడు పూర్తిగా నాశనం చేసేసాడు. మన ముందుకు పాపం వచ్చిన, పాపపు సంబంధించిన ఏమైనా మనకు కనిపించినా అవి నాకు సంబంధం లేనివి అన్నట్లుగా మనం బ్రతకాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధులు అనే గొప్ప బిరుదునిచ్చాడు దేవుడు. ఈ గౌరవాన్ని, ఈ విలువైన జీవితాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అందుకోసమే మాంత్రిక శక్తి కంటే దేవుని శక్తి గొప్పదని నమ్మారు వాళ్ళు ఎఫెసీయులు. ఇవన్నీ చూసిన పౌలు గారు అంటున్నాడు, నిజంగా మీరు పరిశుద్ధులు. యేసుక్రీస్తు మీకోసమే మరణించి తిరిగి లేచాడు కదా. ఆయన శరీరం అర్పించబడుట చేత, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు ఎన్నిసార్లు సెలవు ఎక్కారండి? ఒక్కసారి సెలవు ఎక్కారు కదా. దాన్ని బట్టి మనం ఏమయ్యాము? పరిశుద్ధపరచబడ్డాము. ఆయన కార్చిన అమూల్యమైన రక్తము కదా. నిజంగా యేసుక్రీస్తు యొక్క రక్షణ నాకు కావాలనుకునే వారికి,
పరిశుద్ధత కావాలనుకునే వారికి మార్గం ఏంటంటే సిలువ వైపు చూస్తే చాలు. ఆ సిలువలో పడ్డ శ్రమ, కష్టము ఇది నా కోసమే, నా తరపున దేవుడు చేశాడు. నాకు రావలసిన శిక్ష అంతా ఎవరు భరించారు? ఆయనే భరించారు. ఆయన రక్తము చేత నేను ఇప్పుడు విమోచించబడ్డాను. ఇంతకుముందు నేను కూడా ఎలాంటి వ్యక్తినంటే, నేను కూడా సచ్చిన వారిని కదండి. ఇంతకుముందు నేను సచ్చిన వారిని. దేవుని యొక్క ఉగ్రతకు అర్హత ఉంది నాకు. సాతానికి అనుచరులని, ఇప్పుడు దేవునికి అనుచరులని, దేవునికి స్నేహితులం. అన్యజనులలాగా దూరంగా ఉన్న వారిని ఇప్పుడు దేవుడు దగ్గరగా చేసుకున్నాడు. పూర్వము నేను చీకటి, కానీ ఇప్పుడు దేవుని వెలుగుతో నేను నింపబడ్డాను. మృగ స్వభావం నాలో ఉంది, కానీ ఇప్పుడు మృదు స్వభావాన్ని దేవుడు ఇచ్చాడు. రౌద్రంతో నిండిన, కోపంతో నిండిన మనసు స్వభావం నాది. ఇప్పుడు చెయ్యి ఎత్తటానికి కూడా నాకు మనసు రావట్లేదు. తొందరపడి నేను ఆవేశంగా మాట్లాడటానికి కూడా నా స్థితి రావట్లేదు. నన్ను దేవుడు ఏం చేశాడు? అట్లా చేసేసాడు. నన్ను ఒక సాధు జంతువులాగా చేసేసాడు. మంత్రాలు, తంత్రాలు అనుసరించే జీవితం నాది. వాటికంటే దేవుని శక్తి నాకు గొప్పది. ఇగో ఎఫెసీయులారా, దేవుడు నిజంగా మీలో ఉన్నాడు, కాబట్టి మీరెవరు? పరిశుద్ధులు. వాళ్ళు ఒకసారి ఆ 1వ వచనం చదువుకొని ముగించుకుందాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తల చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఎవరికి వారమే మనం పరిశీలన చేసుకుందాం. సిలువ వల్ల మనకు కలిగిన గొప్ప ఆధిక్యత ఏంటి, ఆశీర్వాదం ఏంటి? దేవా, నేను ఇంతకుముందు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితి. ఇంతకుముందు వాయుమండలాధిపతికి ఫాలోవర్, అనుచరులని, స్నేహితుడిని. ఇంతకుముందు దేవుని ఉగ్రతకు పాలైన వాడిని. ఇంతకుముందు అన్యజనుల్లో ఉన్నవాడిని. దూరంగా ఉన్న జీవితం నాది. పాపము బ్రతుకు నాది. ఇప్పుడు ఆశీర్వాదానికి కారణమయ్యాను. వాక్యాన్ని ఎదిరించే స్వభావం, ఈ లోక ఆచారాలు కలిగిన స్వభావం, ఈ లోకంలో పాపమే ప్రాముఖ్యం అనుకొని జీవించిన జీవితానికి దేవునికి శత్రువునైపోయాను. అలాంటి నా కొరకై సిలువలో మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. కాబట్టి పరిశుద్ధుల గుంపులో ఉన్న నేను ఈ పరిశుద్ధుల గుంపులో నుంచి బయటికి వెళ్లకుండా నన్ను కాపాడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతకుముందు పాస్టర్ గారు అన్న మాట అదే. మిమ్మల్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకో తెలుసా? మీరు ఎదగాలని, మీరు ఆశీర్వాదానికి కారణమైన జీవితం జీవించాలని, మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలని, ప్రభు కోసం బ్రతకాలని బతిమాలుకుంటున్నాను. కాబట్టి మన జీవితాల్లో ప్రభువు కూడా ఉన్నాడు. ఆయన బాధపడకూడదు. అయ్యో, నేను పరిశుద్ధుల గుంపులో మిమ్మల్ని చేర్చాను కదా, మీరు ఎలా ఉన్నారు? ఇంకా మళ్ళీ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారే, ఇంకా సాతాను మాట వింటున్నారే, ఇంకా వాక్యం అంటే లెక్క లేకుండా దాని శక్తిని ఆశ్రయించక లోకంలో ఉన్న వాటిపై పోతున్నారే. నిజంగా ఒకవేళ దేవుడు నిన్ను నన్ను అంటే ఎంత బాధ అది. కాబట్టి ఇప్పుడు సరి చేసుకుందాం. రేపు మంచి శుక్రవారానికి వెళ్తున్నాం. రేపు సిలువను చూస్తాం మనం. ప్రతిరోజు దేవుని యొక్క సిలువ మన వల్ల మనకేం చేసిందో, ఆ సిలువ వల్ల మనకు జరిగిన గొప్ప ఆధిక్యత ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. రేపు ప్రత్యేకంగా కూడా ధ్యానించబోతున్నాం. కాబట్టి దేవా, ఈ రోజు నుంచి పరిశుద్ధుల గుంపులోనే నా సహవాసం, నా మార్గము, నా బ్రతుకు పరిశుద్ధుడైన దేవుని కలిగి నేను నీ మహిమార్థమే బ్రతుకుతానని చిన్న తీర్మానంతో వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతవరకు ప్రేమించి మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఒకనాడు ఎఫెసీ వారు ఎలాంటి వారో అలాంటి వారిని మీరు ప్రేమించి రక్షించుకున్నారు. మీరు ఒక్కసారే సిలువలో అర్పించబడుట చేత దేవ పరిశుద్ధత మాకు ఆపాదించబడిందని గొప్ప విశ్వాసం వారిలో కలుగజేశారు. అలాగే మేము కూడా, మా స్థితి కూడా అలాంటిదే తండ్రి. మమ్మల్ని కూడా ప్రేమించి విమోచించారు. మేము కూడా పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాము. పరిశుద్ధులైన దేవుని బిడ్డలముగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. రాబో కాలమందు మీ మహిమార్థమే బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇంకా ఎవరెవరైతే సిలువకు వ్యతిరేకంగా దేవ సిలువను తండ్రి దేవ వెర్రితనంగా తక్కువ చేసి చూస్తున్నారో వారి మనోనేత్రాలు తెరవండి, వారిని క్షమించండి. వారిని కూడా మీరు ప్రేమిస్తున్నారు దేవా. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారిని కూడా దేవుని యొక్క ఉగ్రత పాలు కాకుండా పరలోక సంబంధమైన జీవితానికి, ఆశీర్వాదానికి వారిని కూడా నడిపించమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయమని
మిగిలిన సమయాన్ని దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమునే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.